బ్యాచిలర్స్కి ఫుడీస్కి కర్రీ పాయింట్లో చేసే ఈ ములక్కడ కర్రీ అంటే చాలామందికి ఇష్టం. మరి ఆ ములక్కడ కర్రీ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం, వచ్చేసేయండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ ప్రియా రమేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాన్సీ డానీ కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ నా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఇక్కడ నేను నాటు ములక్కాయలు, ఇవి వచ్చేసి నాటు ములక్కాయలు అనమాట. నేనైతే ఒక 2 నాటు ములక్కాయలు అయితే తీసుకున్నాను. వీటిని మనం ఇప్పుడు వచ్చేసి మనకు కర్రీ పాయింట్లో చేస్తారు, అలా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను సింపుల్ ప్రాసెస్లో. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరు చూసినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ములక్కాడలు అయితే ముందుగా కట్ చేసుకున్నాను. నేను ఇక్కడ పీల్ అనేది ఏం చేయలేదు, దానిపైన పొట్టు అనేది ఏమీ తీయకుండానే చేసేసాను. వీటిని అయితే వాటర్లో వేసుకున్నాక ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. వీటిని కూడా మనం శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ నేను 2 పీల్ చేసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయలు అనేవి. ఇలా 2 ఉల్లిపాయలు పీల్ చేసుకున్నాక మనం వీటిని శుభ్రంగా కడిగేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము. నేను కటింగ్ కూడా ఎందుకు చూపిస్తున్నాను, కొంతమందికి అర్థం కాదు, అందుకే మీతో ప్రతి వీడియో అనేది షేర్ చేసుకోవాలనేసి ఇక్కడ నేను ప్రతిదీ కటింగ్ నుంచి కర్రీ వరకు లాస్ట్ వరకు కూడా మొత్తం ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఇంకా పసుపు, కారం, ఉప్పు, మసాలా అనేది ఆల్రెడీ అందరిళ్ళల్లో ఉండేవి, అవి ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం అనేది అయితే లేదనేసి అవి ఒక్కటి స్కిప్ చేశాను. మనకు ముఖ్యంగా కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకోవడం అయిపోయాక పచ్చిమిర్చి మాత్రమే మీరు వేయాలనుకుంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి. వీటి కారం అనేది సరిపోతుంది ఎక్కువ తీసుకుంటే. లేదు కారం కూడా వేస్తామనుకుంటే కొన్నే పచ్చిమిర్చి వాడండి, 2, 3. అలాగే ఇక్కడ వచ్చేసి నేను 3 మీడియం సైజు టమాటాలు అయితే తీసుకున్నాను. వీటికి మధ్యలో ఒక కండు ఉంటుంది అనమాట అండి, మందమైనది, అదైతే కట్ చేయాలి. లేదంటే మనకు కర్రీలో అది అనేది తొందరగా ఉడకదు. అలాగే అది తినడం వల్ల మనకు కిడ్నీలో రాళ్ళు అనేది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందంట. అందుకే నేను ఇక్కడ వచ్చేసి మధ్యలో ఉన్న మిడిల్ పార్ట్ అనేది కట్ చేస్తాను, ఉంచను అనమాట. కొన్నిటికి కొంచెం పర్లేదు మంచిగా ఉందంటేనే ఉంచుతాను. అలాగే ఇక్కడ వచ్చేసి ఫ్రెష్గా ఇప్పుడే మిక్సీ చేశాను అనమాట. కాజు, అల్లం, వెల్లుల్లి కలిపి పేస్ట్గా అయితే చేసుకున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం వేడయ్యాక దీనిలోకి నేను ముందుగా ములక్కాడలు అయితే వేస్తానండి. అందరూ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేస్తారు, కానీ ముందుగా ములక్కాడలు వేసి ములక్కాడలు లైట్గా మనకి ఇక్కడ కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనం ఉల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ నాకు గోల్డెన్ కలర్లోకి కొంచెం లైట్గా వచ్చేసాయి. అలా వచ్చాక నేను ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చితో కూడా అవి ఇంకొంచెం ఎక్కువ మగ్గడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న టేస్ట్ అనేది కూడా మనకు కర్రీ మొత్తానికి పడుతుందన్నమాట. కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చికి కూడా మంచిగా పడుతుంది, మంచిగా ఈవెన్గా కుక్ అయిపోతాయి అన్నమాట అన్నీ మనకు. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం మెత్తబడిపోయాక ఇప్పుడు దీనిలోకి తాలింపు దినుసులు వేసుకోవాలి. మనం చాలామంది ఏం చేస్తారంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కన్నా వీటితో పాటు వేస్తారు, లేదంటే ఆయిల్లో వేయగానే ఆయిల్లోనే కొంచెం తాలింపు దినుసులు వేస్తారు. అలా వేయటం వల్ల మనకి ఎక్కువ హీట్ వల్ల అవి మాడిపోతాయి, టేస్ట్ బాగుండదు. అలా అనేసి నేనైతే కొంచెం ఉల్లిపాయలు ఇవి మగ్గాక ఇప్పుడు వేసాను అనుకోండి, కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కొంచెం మనం మెత్తగా మగ్గే వరకు మంచిగా కలుపుకుంటూ ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా కలుపుకొని ఫ్రై అనేది చేసుకుంటూ ఇది చేసుకోవాలి. ఫైనల్గా అయితే ఇవి మంచిగా మగ్గిపోయాయండి. ఇప్పటి వరకు నేను కరివేపాకు అనేది ఇంకా వేయలేదు. ఇప్పుడు కరివేపాకు కూడా కొంచెం లైట్గా వేసుకుందాము, బాగుంటుంది. ముందుగా కరివేపాకు వేసినా కూడా అంత టేస్ట్ అనిపించదు. నా దగ్గర ఫ్రెష్గా అయితే లేదు, కొంచెం లైట్గా డ్రై అయిపోతుంది అనమాట. ఇంకా అది కూడా అయితే వేసేసుకున్నాను. మనకు ఫ్లేవర్ మంచిగా పట్టాలంటే స్టార్టింగ్లో కంటే కూడా ఇలా మధ్యలో వేస్తేనే బాగుంటుంది. మరి కొంతమంది అయితే మాత్రం ఫస్ట్లోనే వేస్తారు, అది కూడా బాగుంటుంది, కానీ మధ్యలో కంటే కూడా మిడిల్లో వేస్తే చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ములక్కాడలు అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి చూసారా. ఇలా ఫ్రై అయిపోయాక దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలండి. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకొని వీటిని మంచిగా మగ్గించుకోవాలి. లైట్గా మనకు అంటే ఒక 50% మంచిగా మగ్గిపోయినా చాలు. దీంట్లోనే ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేసుకొని వీటిని మనం మగ్గించుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మగ్గిపోయాక కారం, పసుపు, ఉప్పు వేసి లాస్ట్లో టమాటా వేస్తారండి. అలా త్వరగా మగ్గవు, బాగుండదు టేస్ట్ కూడా. కొంచెం
మనం ముందుగా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ మనకు టమాటాలు కొంచెం మగ్గిపోయాయి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. మంచిగా కలుపుకోవాలి. మనం ఏది ఇంగ్రీడియంట్ అనేది ఏ పదార్థం అనేది మనం కర్రీలో వేసినా కూడా కూర మొత్తానికి అంటే కర్రీ మొత్తానికి కూడా మంచిగా పట్టే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే కర్రీ టేస్ట్ అనేది డబల్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మంచిగా మగ్గించేసుకుందాము. మంచిగా మగ్గిపోయిందండి. టమాటా చూసారా మంచిగా మనకు మెత్తబడిపోయింది. అలాగే ములక్కాడలకు కానీ వీటికి కానీ టేస్ట్ అనేది చాలా బాగా పడుతుందన్నమాట. ఇలా మగ్గిపోయే వరకు మనం కలుపుకుంటూ మంచిగా మనకు కింద అనేది అడుగు అనేది అంటనివ్వకుండా కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ అడుగు అంటుతుందంటే గీరుతూ కలుపుకోవాలండి. అప్పుడే మనకు అది మంచిగా కర్రీ అనేది బాగుంటుంది. అడుగంటింది అనుకోండి లైట్గా మనకు చేదు టేస్ట్ వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఇలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రెష్గా పట్టుకున్న కాజు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దీనిలో వేసుకోవాలి. మనకు ఆటోమేటిక్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే అడుగు అనేది పడుతూ ఉంటుంది. అలా పట్టకుండా ఇంకోండి ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనం గీరుతూ కలిపితే మనకు అడుగు అనేది పట్టకుండా ఉంటుందన్నమాట. మనం వాటర్ వేసే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు అనేది పట్టకుండా చూసుకోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ డబుల్ అవుతుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ కారం అనేది అయితే నేను ఇక్కడ యూజ్ చేస్తాను. మీకు కారం వద్దు అనుకుంటే పచ్చిమిర్చి ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఇక్కడ కారం కూడా వేసుకున్నాను నేనైతే. ఇలా కారం కూడా వేసుకున్నాక కారం కూడా పచ్చి స్మెల్ వస్తుందండి. కారంలో కూడా ఈ పచ్చి స్మెల్ అనేది రాకుండా మనం ఎక్కువసేపు అంటే లో ఫ్లేమ్లోనే ఉండాలి. మనం హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు. హై ఫ్లేమ్ పెట్టుకున్నాం అనుకోండి, హై ఫ్లేమ్ వల్ల మనకు కర్రీ అనేది మాడిపోతుంది, అంత టేస్ట్ ఉండదన్నమాట. సో అందుకనేసి ఇక్కడ కర్రీ అనేది మనకు మాడకుండా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఇంక ఇలా మొత్తానికి కలుపుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కారం స్మెల్ పోయే వరకు మనం వేపుకోవాలి. చూడండి ఇక్కడ మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయి మంచి అరోమా అయితే వస్తుంది అనమాట. మంచిగా వేగిపోయింది, పచ్చి స్మెల్ అనేది మొత్తం పోయింది. అలాగే కారం కూడా పచ్చి స్మెల్ అంతా పోయి మంచి ఘాటు వాసన అనేది పోయిందనమాట. మంచి అరోమా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ టైంలో మీకు ఇష్టం ఉంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వాటర్ ఉత్తగా యాడ్ చేస్తే మాకు కొంచెం చప్పదనం వస్తుందేమో అన్న ఆలోచన ఉన్న వాళ్ళైతే లైట్గా కొంచెం చింతపండు గోరు పులుసు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఆల్రెడీ మీకు చెప్పాను, అవి టమాటాలు వచ్చేసి పులుపు ఎక్కువే ఉన్నాయండి. అందుకే నేను వాటర్ మాత్రమే వేసాను. చింతపండు పులుసు అనేది ఏం పొయ్యలేదు. మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనిచ్చేద్దాం, మరిగిస్తే సరిపోతుంది. ఆల్రెడీ చూసారా మనకి ఇలా మరిగిపోతుంది కానీ ఈ టైంలో మనం మసాలా వేసుకొని కొత్తిమీర ఉంటే కొంచెం చల్లేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా యమ్మీగా ఉండే ములక్కాడ కూర అయితే రెడీ అయిపోయింది. మరి మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం ఎవరి ఛానల్ చూసినా ఛానల్లోకి వచ్చిన ప్రతి ఒక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.